హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నా. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రజెంట్ మనకు బ్యాక్ ఆఫీస్లో చాలా చేంజెస్ రావడం జరిగింది. సో ఫ్యూ లేటెస్ట్ చేంజెస్ ఆల్సో ఇంకా కనిపించడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నా. అండ్ చాలామంది ఫౌండర్స్ లేట్ అవుతుంది అని ప్యానిక్ అవుతున్నారు. సో ఒక రియల్ ఇన్ఫర్మేషన్, ఒక రియాలిటీ ఎగ్జాంపుల్ తోటి ఎందుకు లేట్ అవుతుంది, రీజన్ ఏంది, ఒక ఎగ్జాంపుల్ తోటి షేర్ చేయబోతున్నా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండబోతుంది, మన లైఫ్ ఎలా ఉండబోతుంది రానున్న రోజులు, ఇది ఆల్సో షేర్ చేసుకోబోతున్నా. సో ఫౌండర్స్, ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అవబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, లేట్ ఎందుకు అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించాలి, మన కంపెనీ ఒక ఐటీ కంపెనీ. సో డే 1 నుంచి ఏది కాదు, సో కోడింగ్స్ ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది, ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. సో మన కంపెనీ అని కాదు, బయట ఏ ఐటీ కంపెనీ అయినా చూసుకోండి. ప్రజెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చాట్ జీటీపీ. సో చాట్ జీపీటీ వచ్చేసి గత 8 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. బట్ ప్రజెంట్ 2 months బ్యాక్ మనకు మార్కెట్లోకి రావడం జరిగింది ఫుల్ ఫ్లెజ్డ్గా. అండ్ ప్రజెంట్ డెవలప్ అవ్వకుండా డిఫరెంట్ విండోస్ అనేవి ప్రజెంట్ లాంచ్ చేయడం జరుగుతుంది, డిఫరెంట్ అప్డేట్స్ అనేవి తీయడం జరుగుతుంది చాట్ జీపీటీలో. సో అక్కడ కోడింగ్స్ నడుస్తున్నాయి, ప్రాసెస్ త్రూ డెవలప్ కావడం జరుగుతుంది. సో యాజ్ ఈజ్ మనది ఆల్సో అంతే. ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందనుకో, ఆ నెక్స్ట్ ప్రాసెస్కి మనము రీచ్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ లోపల కోడింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ చేంజెస్ చేయడం ఉంటుంది. సో అలా చేసుకుంటా ప్రజెంట్ మనము గ్రో కావడం జరుగుతుంది. అయితే లేట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్మర్. సో ఫార్మర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో మనం ఒక పంట వేస్తాము. సో ఆ పంట వచ్చేసి మొక్కజొన్న అనుకోండి. ఒక 3 or 4 months టైం పీరియడ్ ఉంటుంది కంప్లీట్ కావడానికి మొక్కజొన్న. సో ఆ మొక్కజొన్న వేస్తాము, గింజలు వేస్తాము. సో 5-6 days తర్వాత మొక్కలు వస్తాయి. సో మొక్కలు వస్తే పెరుగుతాయి, చిన్నగా పెరుగుతుంటుంది. సో సమ్ పీరియడ్ వచ్చిన తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఏమవుతుంది, సో డిఫరెంట్ ఇన్సెక్ట్స్ అంటే పురుగులు అనేవి రావడం జరుగుతుంది ఆ మొక్కజొన్న మీద. సో పురుగు వస్తే మనం ఏం చేస్తాము, మనం ఇమీడియట్లీ మన నియర్ బై టౌన్కి వెళ్ళి సో మనం అడుగుతాము, సో ఇలా ప్రాబ్లం ఉంది, సో ఈ పురుగు ఉంది, సో ఈ జొన్న మీద, సో ఏ మందు కొడితే బాగుంటుంది, ఏ మందు కొడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని మనం అడుగుతాము. సో ఆ ఫెర్టిలైజర్ షాప్ అయినా ఏదో ఒక మంది ఇస్తాడు. సో ఆ మంది ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, మన చెలకొచ్చి మనము మందు కొట్టడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ కావచ్చు, కాకపోవచ్చు. ఒక ఫ్యూ డేస్ మంచిగా ఉండొచ్చు, ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత సేమ్ ఇన్సెక్ట్స్ రావచ్చు, సేమ్ ప్రాబ్లం రావచ్చు. సో ఇలా మనము సాల్వ్ చేసుకుంటా ఆ మొక్కజొన్నకి 4 months మనము కాపాడుకొని ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి రిజల్ట్ అనేది తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కంపారిజన్ ఏంటంటే, సో ఆన్ ప్యాసివ్లో ఆల్సో ఒక ఐటీ టూల్స్ ఉన్నాయి. సో ఏదైనా గ్లిచెస్ వచ్చిందనుకో, సో అక్కడ మన టెక్ టీమ్ డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది, హోల్ టీమ్ డిస్కస్ చేస్తుంది. సో మేనేజర్స్ టు ప్రొడక్ట్ డెవలపర్స్ టు యాష్యూఫర్స్ దానికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ యాష్యూఫర్స్ డిసిజన్ తీసుకుంటారు. సో ఫ్యూ మెంబర్స్ తోటి సో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఒక టీమ్ లాగా వాళ్ళు ఏర్పడి వాళ్ళు డిస్కస్ చేసుకొని ఆ కోడింగ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ కోడింగ్ డే 1లో కంప్లీట్ అవుతుందా, ఆ గ్లిచెస్ డే 1లో సాల్వ్ అవుతుందా, కాదు. మొక్కజొన్న పంట మీద మనము మందేస్తే సో 3 or 4 days టైం పడుతుంది ఆ ఇన్సెక్ట్స్ అనేవి పోవడానికి, ఆ పురుగులన్నీ పోవడానికి. సో అక్కడ చిన్న టైం పీరియడ్ మొక్కజొన్న కాబట్టి ఒక 3 to 4 days తీసుకుంటుంది. ఇది ఒక టెక్నాలజీ కాబట్టి ఫ్యూ స్ప్రింట్స్ అనేవి తీసుకుంటుంది, 2 sprints 3 sprints అలా తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ లేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఏమైనా లేట్ అవుతుందా, లేట్ అనే పదమే లేదు. సో మనము 4 months కంప్లీట్ అయిన తర్వాత ఎలా సక్సెస్ఫుల్లీ మొక్కజొన్న రిజల్ట్ తీసుకుంటామో, సో ప్రజెంట్ ఆల్సో మనము రిజల్ట్ తీసుకోబోతున్నాము. ఇది రిజల్ట్ టైం. సో టోటల్లీ గ్లిచెస్ ఏవైతే ఉన్నాయో, కోడింగ్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా మనము కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఓ ట్రాకర్ ఆల్సో ల్యాండ్ చేసుకున్నాము. సో అక్కడ మొక్కజొన్న పంటకు ఆల్సో డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ తోటి మనము సేఫ్గా మనము 4 monthsకి ఎండ్ ఆఫ్ ది డేకి తీసుకురావడం జరిగింది. ఒక మంచి రిజల్ట్ అక్కడ రాబోతుంది, ఇక్కడ ఆల్సో ఒక మంచి రిజల్ట్ రాబోతుంది మనకు అతి త్వరలో. సో ఇక్కడ లేట్ అనే పదం మనము వాడకూడదు. సో కోడింగ్ కాబట్టి సో జరుగుతూనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకేమైనా లేట్ అవుతుందా అంటే నో యాక్షన్ టైం. సో యాక్షన్ అనేది టెక్ టీమ్ తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్లీ యాక్షన్ పీరియడ్లోనే ఉన్నాము అండ్ యాక్షన్ మూడ్లో మనము హ్యాపీగా ఉండాలి. సో ఈ పాయింట్ క్లియర్ కావచ్చు లేట్ అనే పదం మీద. సో మంచి ఎగ్జాంపుల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ సోర్స్ మీద మాట్లాడుకుంటా. సో ప్రజెంట్ ఫౌండర్స్ వచ్చేసి డైహార్టెడ్గా ప్యూర్లీ కనెక్టెడ్ ఉన్నారు ఆన్ ప్యాసివ్ మీద. సో డైహార్టెడ్గా అంటే నేను ఆల్సో ప్రజెంట్ సిన్స్ 3 years నుంచి ఒక పని కూడా చేయట్లేదు, సిన్స్ ఒక ఇన్కమ్ ఎర్నింగ్ లేదు. సో నేను ఆల్సో డిపెండెన్స్ దేని మీదనే, సో నేను ఆల్సో డిపెండెన్స్ ఆన్ ప్యాసివ్ మీదనే. సో నాలాగా చాలా వ్యక్తులు ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళకి ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటా. సో ప్రజెంట్ ఎలా ఉండబోతుంది
మన లైఫ్స్. సో ఇక్కడ డే 1 నుంచి ఇక్కడ ఏం జరిగిపోదు. డే 1 నుంచి అంటే డే 1లోనే మనకు ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ అనేది రాదు. బట్ ఒకటి చెప్పగలను, సో ఆన్ ప్యాసివ్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా, చాలా బెటర్గా ఉండబోతుంది. సో కంపెనీ రాలేదు సార్, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు బెటర్గా ఉండబోతుంది? సో ఫస్ట్ కంపెనీ రానివ్వండి అని ఆల్సో చెప్పడం జరుగుతుంది. అయ్యో సార్, ఒకటి ఇక్కడ మనము రియాలిటీ కంపారిజన్ చేసుకోవాలి. మనం ఉన్నది ఏ ఫీల్డ్ అబ్బా? మనం ఉన్నది ఒక ఐటీ ఫీల్డ్. ప్రజెంట్ ఐటీ సెక్టార్స్ చూసుకోండి. ఐటీ సెక్టర్స్లో మిలియన్స్ బిలియన్స్లో పర్ మినిట్కి పర్ సెకండ్స్కి ఇన్కమ్స్ అనేవి, రెవెన్యూ అనేది వాళ్ళు జనరేట్ చేయడం జరుగుతుంది. యాస్టీస్ మనం ఆల్సో ఒక ఐటీ సెక్టర్లో ఉన్నాము. యాస్టీస్ మనకు ఆల్సో కోడింగ్స్ ఉన్నాయి. యాస్టీస్ మనకు ఆల్సో టూల్స్ ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సో వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ టూల్స్ అనేవి బిల్డ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనము మన ఓన్ టూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏఐ బేస్డ్, ఏఐ డ్రివెన్ టూల్స్ మనము ప్రజెంట్ బెస్ట్ ఫీచర్స్ తోటి అండ్ చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనము దేంట్లో తక్కువ ఉన్నాము, దేంట్లో తక్కువ లేము? ఆఫీసెస్ లేవా మనకు? ఉన్నాయి. మార్కెటింగ్ క్యాంపెయిన్ లేవా మనకు? సో ఏ కంపెనీ అయినా చేస్తుందా మార్కెటింగ్ క్యాంపెయిన్ ప్రజెంట్ మనం చేసినట్టు? ఏఐటీ కంపెనీ అయినా బుర్జ్ ఖలీఫా దరిదాపునికి వెళ్ళిందా? నో, వెళ్ళలేదు. మనం వెళ్ళినాము. డిఫరెంట్ స్ట్రాటజిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మన లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. సో నేను ఇక్కడ మాట ఇవ్వలేను డే 1 నుంచి, డే 2 నుంచి అండ్ డే 15 లోపల అయిపోతుందా అని నేను మాట ఇవ్వలేను. ఆఫ్టర్ మన కంపెనీ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత, యాక్చువల్లీ మనం ప్రాసెస్లో దిగిన తర్వాత ఫ్యూ డేస్ అండ్ ఫ్యూ మంత్స్ టైం తీసుకుంటుంది ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ తీసుకోవాలంటే. బట్ స్టార్టింగ్లో మన బేసిక్స్ నీడ్స్, స్టార్టింగ్లో మన ఈఎంఐస్ పే చేసుకుంటాము, చిన్న ప్రాబ్లమ్స్ తోటి క్లియర్ చేసుకుని మనము సాల్వ్ చేసుకుంటాము అని ఇక్కడ అనిపిస్తుంది నాకు. అశ్విన్ సార్ ఆల్సో అదే చెప్పడం జరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు, మీరు వన్స్ అన్ప్యాచ్డ్ వస్తే చాలని. కాబట్టి ఇక్కడ మన లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. బట్ డే 1 నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. సో డే 1 నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదంటే మీరు ఇంకా నెగిటివ్కి వెళ్ళకండి. డే 1 నుంచి అంటే ఇంకా చాలా టైం పట్టవచ్చు సార్ రావడానికి. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే సో ఫ్యూ డేస్ మనకు తక్కువ మొత్తంలో స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంది. బట్ మనకు మంచి ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి, మనము బయటికి చెప్పుకోవాలి, ఏదైనా పెద్దవి కొనుక్కోవాలంటే వాటికి టైం పడుతుంది. టైం అంటే ఫ్యూ మంత్స్ మాత్రమే టైం పడుతుంది. సో స్టార్టింగ్లో మంచి ఎర్నింగ్ మాత్రం రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మీకు డే 1 నుంచి లక్షల కోట్లు ఎవరైతే వస్తుంది అని అంటారో సో డైరెక్ట్లీ మీరు ఏం చేయాలి, legal@onpassive.comకి మీరు రిపోర్ట్ చేయండి, కంప్లైంట్ చేయండి, టికెట్ రైజ్ చేయండి. ఈ వ్యక్తి మనీ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనీ గురించి ఎవరు మాట్లాడకూడదు, సబ్జెక్ట్ షేర్ చేసుకోవాలి, ఒక వాల్యూ షేర్ చేసుకోవాలి. మనీ డ్రివెన్, నాట్ అలౌడ్ ఇన్ ఆన్ పాసివ్. ఇది మాత్రం మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. మనీ. సో మన కంపెనీ ఉంది మనీ జనరేట్ చేయడానికి. బట్ ఇక్కడ మనీ జనరేట్ చేస్తుందని మనం బయట చెప్పుకుంటామా? చెప్పుకోము. మన ఇంట్లో డబ్బులు ఉంటాయి, సో ఈ బీరువాలో స్వాన్సో ఫిగర్ అంతా ఉందని మనం చెప్పుకుంటామా? బయట పబ్లిక్స్కి చెప్పుకోకూడదు. కాబట్టి మన కంపెనీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటివి మనీ డ్రివెన్స్ మాటలు వదిలేయాలి. మనీ డ్రివెన్స్ నుంచి మనం బయటకు రావాలి, వాల్యూలోకి ఎంట్రీ కావాలి. ఇప్పుడైనా నేర్చుకోండి. చాలా మంది ఫౌండర్స్ వాల్యూ ప్రమోట్ చేస్తలేరు, మనీ ప్రమోట్ చేస్తున్నారు. సో మనీ రావాల్సిందే. ఆన్ ప్యాసివ్లో మనీ అనేది బై ప్రొడక్ట్ మాత్రమే. బై ప్రొడక్ట్ అంటే ఒక బేబీ లాంటిది మనీ. సో మనీ రాబోతుంది. బట్ మనీ ఎలా ప్రమోట్ చేయాలో అలానే ప్రమోట్ చేయాలి. ప్రజెంట్ వాల్యూ ఉంటే మనీ ఉంటే మన లైఫ్ అన్నట్టు చాలా కొటేషన్స్ ఉంటాయి. బట్ మనకు వాల్యూ ఉంటే ఆటోమేటికలీ మనీ రావడం జరుగుతుంది. సో వాల్యూ అంటే ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటా. ఐఫోన్ ఉంది ప్రజెంట్. సో ఐఫోన్కి ఒక వాల్యూ ఉంది, ఒక బ్రాండ్ ఉంది. సో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ ఫ్యూచర్ గురించి మనకు తెలుసు, ఇమ్మీడియట్లీ మనము కొంటాము. సో ఒక వాల్యూ ఉంది కాబట్టి కొంటాము. సో అక్కడ కొంటున్నామంటే ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా? ఐఫోన్ వన్కి అవుతుంది. ఇది ఆల్సో అంతే. ఒక వాల్యూ ఉంటే ఆటోమేటికల్లీ మనకు కూడా ఆ ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనీ డ్రైవెన్ ప్లే చేయకూడదు. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఈ మోటివేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్కమ్ సోర్స్ గురించి నేను షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఓఎస్లో ఫ్యూ చేంజెస్ రావడం జరిగింది. ఆ చేంజెస్ వచ్చేసి మనము ఓఎస్ డాష్బోర్డ్ ఓపెన్ చేయగానే మనకు లాస్ట్లో మనకు కనిపిస్తుంది. సో మనకు టోటల్ యూజర్స్, అఫిలియేట్ అండ్ ట్రాఫిక్ అని కనిపిస్తుంది. కిందనే మనకు ఓ ట్రాకర్ అండ్ ఓ కనెక్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో డాష్బోర్డ్లో యాడ్ కావడం జరిగింది. బట్ అక్కడ ఓ ట్రాకర్ 2 లాంగ్వేజ్లో ఉంది అండ్ ఓ కనెక్ట్ ఆల్సో 2 లాంగ్వేజ్లో ఉంది. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మేబీ అది ఉర్దూ కావచ్చు, నాకు తెలియదు ఆ లాంగ్వేజ్ ఏందో, బట్ ఉర్దే కావచ్చు. సో ఇక్కడ 2 లాంగ్వేజెస్లో ఫ్రీ ట్రయల్ స్టార్ట్ చేసుకోమని క్లియర్గా డాష్బోర్డ్లో మెన్షన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా 4 డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేసుకొని మీరు ఆ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో ప్రతిసారి నేను చెప్పేది వీడియో షేర్ చేసుకోండి. సో షేర్ చేసుకోండి. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ పాసివ్ కృష్ణ.